నమస్కారం. మనీ మ్యాక్‌లో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ బ్యాంక్ నిఫ్టీని పడేశారు. నిన్న బ్యాంక్ నిఫ్టీని ఎత్తారు. ఇవాళ బ్యాంక్ నిఫ్టీని పడేస్తున్నారు. ఫార్మా కూడా పడింది ఇవాళ. ఈ సమయంలో నిఫ్టీ ఏమో 66 పాయింట్స్ పెరిగింది. ఏదో ఒక టీమ్ స్టాక్ మార్కెట్ పెంచడం ఇది ఎవరి నాళ్ళకి వెళ్తుందని కూడా తెలీదు. ఇది ఎన్ని రోజులకి వెళ్తుందని కూడా తెలీదు. ఓవరాల్‌గా చూసుకుంటే పాజిటివ్ డెవలప్‌మెంట్ మార్కెట్‌లో లేదు. పాజిటివ్ డెవలప్‌మెంట్ అంటే మ్యాక్రో, ఎర్నింగ్స్ ఇదేనా వచ్చిందంటే నేనే ఫస్ట్ నేను చెప్తాను. గోల్డ్ తలక రేట్ ఏమో రూ. 50 పెరిగింది. 9230 రూపీస్‌కెళ్ళింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా పెరిగింది. జెరోమ్ పౌల్ ఏమో ఇప్పుడు కుస్తీ స్ట్రెంథెన్ చేశారు ట్రంప్. ట్రంప్ కుస్తీ పెద్దగా చేస్తున్నారు. ఒక ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ కుక్ అని ఒక లేడీ ఉన్నారు. అది ఆఫ్రికన్ అమెరికన్. వాళ్ళేమో మార్కెట్‌లో ఫ్రాడ్ చేశారని ఒక ట్వీట్‌లో ఏసి ఆ అమ్మగారినేమో ఇమ్మీడియేట్‌లీ రిజైన్ చేయాలని ఆరంభిస్తున్నారు. దానికి లేదు, మీ తలకు కూడా కాదు, నేను రిజైన్ చేయను అని చెప్తున్నాడు. దీనివల్ల కాన్ఫ్లిక్ట్ ఏమో ఫెడరల్ రిజర్వ్‌కి, ట్రంప్‌కి ఇంక్రీజ్ అవుతుంది. అలాగని ఎదురు చూడవచ్చు. ఫెడ్ తాలూకా మీటింగ్స్ చూసారంటే ఇన్ఫ్లేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది అని అలాగా ఫీల్ చేస్తున్నారు. టారిఫ్ తాలూకా ఎఫెక్ట్ ఏమో ఆల్రెడీ తెలుస్తూనే ఉంది. అందుకే మేము వెయిట్ అండ్ వాచ్ మోడ్‌లో ఉంటాం. అలాగనే మినిట్స్ ఆఫ్ మీటింగ్ చెప్తున్నది. పెద్దగా ఇంట్రెస్ట్ రేటు తగ్గినా కూడా 0.25% తగ్గుతుంది సెప్టెంబర్‌లో. అందరికీ ఇంకా పెద్ద న్యూస్ అవుతున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇంట్రెస్ట్ ఇప్పుడు పెంచేది లేదు. అలా చెప్పేశారు. ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్టర్స్ చీపోవడానికి కారణం ఎందని తెలియకుండా ఏ డిమాండ్ లేదని. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఏమో ఇచ్చేస్తుందంటే వాళ్ళ తరఫు ఇన్వెస్ట్‌మెంటే పెంచింది. దీనివల్ల ఏమో సిమెంట్ తాలూకా డిమాండ్ ఏమో సర్జ్ అయింది. ఇది ఇండియాలోనే. ఆర్‌బీఐ ఏమో రేటింగ్ తగ్గించకుండా ఇంకేమో పాలసీ అలాగే స్టాగ్నెంట్ ఉంచి నడిపించుకొని వెళ్తున్నాడు. సరే ఓకే. డిమాండ్ సిమ్యులేట్ చేయడానికి ఇంకో దారి ఏంటని ఆలోచించి గవర్నమెంట్ ఏమో జీఎస్టీని తగ్గించాలని చెప్పి ట్రై చేస్తున్నారు. నేనేమో ఇంకా చెప్పాను 2 జీఎస్టీ మీటింగ్స్ చెయ్యాలని చెప్పాను. ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడేమో ఈ రిజల్యూషన్ పాస్ అవుతుంది. అగ్రీమెంట్ వస్తుంది అనుకుని నేను కూడా నమ్ముతున్నాను. దాంట్లో ఒక రూమర్ పెరిగిస్తున్నారు. జనరల్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్‌లోని 0% జీఎస్టీ వస్తుందని చెప్తున్నారు. దానివల్లేమో ఇన్సూరెన్స్ కంపెనీ షేర్స్ అన్నీ బాగానే పెరిగాయి ఇవాళ. ఇది కూడా మార్కెట్ రైజ్‌కేమో కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్తున్నాను. ఇది ఇన్సూరెన్స్ అండ్ జీఎస్టీ గురించి ఉన్న డెవలప్‌మెంట్ ఇవాళ. ఇదంతా అక్టోబర్ మాసంలోని ఆల్రెడీ సేల్స్‌లో స్లో డౌన్ ఉన్నది. అందరూ చెప్తున్నారు ఆటో, కన్జ్యూమర్ గూడ్స్ అందరూ. మనం ఆటో గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తున్నట్టుగా హోండా అవుతున్నది లెవెల్ ప్లేయర్ అని చెప్పాను. ఇవాళ నిరూపించినట్టుగా హోండా ఏటి చేసిందంటే వాళ్ళే ఒక ఫైనాన్స్ కంపెనీ ఆరంభించారు. హోండా ఫైనాన్స్ అండ్ సర్వీసెస్ అని ఆ కంపెనీ పేరు. హోండా కంపెనీ ఏటి చేస్తుందంటే కారు, టూ వీలర్ కన్నుకి ఫైనాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. బజాజ్ ఎలాగ రెండో కంపెనీ బజాజ్ ఫైనాన్స్ ప్రమోట్ చేశారో, అలాగే హోండా కూడా హోండా ఫైనాన్స్ ప్రమోట్ స్టార్ట్ చేశారు. ఓకే. భలే! సరిగ్న పోటీ ఇది. హోండా డామినేట్ చేస్తుందని మనిద్దరికీ ఏ సందేహం లేదు. ఎందుకంటే హోండా చేస్తుంది. అది కన్ఫర్మ్‌గా తెలుస్తున్నది మనకిప్పుడు. టాటా మోటార్స్ సౌత్ ఆఫ్రికాలో వెళ్తుందని ఆఫీషియల్లీ చెప్పేసారు వాళ్ళు. మేము సౌత్ ఆఫ్రికాలో దిగుతాం. దాని కార్ అక్కడ లాంచ్ చేస్తామని. ఇండికా అక్కడ సక్సెస్‌ఫుల్‌గా ఉంది. మిగతా కార్లంతా సక్సెస్‌ఫుల్ అవ్వడం మనం విత్‌డ్రా చేసాం. ఇప్పుడు మళ్ళీ సౌత్ ఆఫ్రికాలో దిగుతాం అని చెప్తున్నారు. టాటా కౌన్సిల్ ప్యాసింజర్ వెహికల్స్ కన్ఫర్మ్‌గా చెప్పేశారు. ఇంకేంది ముందు మీరు టాటా గురించి మాట్లాడుతున్నప్పుడు 2గా మాట్లాడాలి. ఒకటి టాటా కమర్షియల్ వెహికల్, ఇంకోటి టాటా ప్యాసింజర్ వెహికల్స్. దివాళీ అయిపోయిన తర్వాత అవి 2 వేరే కంపెనీగా మారిపోతాయి. మీకేమో ఒక షేర్ టాటా ప్యాసింజర్ వెహికల్ ఉందంటే ఇంకో షేర్ కమర్షియల్ వెహికల్ దొరుకుతుంది. ఇదేమో టాటా కుటుంబంలో జరుగుతున్న ఇవాళ న్యూస్ గురించి నేను మీకు చెప్తున్నాను. నోవారా రిస్క్ మీద నాట్కో ఏమో ఒక కేస్ ఏశారు. మీరు క్లియర్‌గా నాకు పేటెంట్ డీటెయిల్స్ ఇవ్వండి. మీ పేటెంట్ ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతుంది? మేము చెప్తాం. అలా క్వెషన్స్ అలా క్వెషన్స్ అడుగుతున్నాం. ఆ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చెప్పడం లేదు. మీరు క్వెషన్స్‌కి మీరు కరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చేసారంటే మేము ఇప్పుడు పేటెంట్ రెడీగా ఉంటదని మేము తయారుగా ఉంటాం. మీరు చెప్పండి అని ఒక కేస్ దించారు. నాట్కో ఏమో ఇలాగ కేస్ చేసి నీచ్ మార్కెట్‌లో దిగడం అన్నది స్పెషలిస్ట్. ఆ పని మళ్ళీ చేసింది నాట్కో ఇప్పుడు. అలాగే పీడియాట్రిక్ పల్మనాలజీ 3 సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లలకి లంగ్స్‌లో ఒక మాత్ర ఇవ్వడానికి అది అమెరికాలోని చిన్న పిల్లల గురించి సంవత్సరానికి $10,000,000 వరకు వెళ్తుంది. ఆ మార్కెట్‌లోనేమో జనరిక్ మెడిసిన్ ఒకటి నార్కో దించారు. అదొక నీస్ ప్రొడక్ట్. కానీ ఆ నీస్ ప్రొడక్ట్ ఉండడం వల్ల జనరిక్ ప్లేస్‌లో అమెరికాలో కన్సర్న్స్ లాటిన్ మార్కెట్‌లో గాని టారిఫ్ ఏస్తే ప్రజలే గెంతుతారు. ఇంక వరకు ఇండియన్ ఫార్మాస్యూటికల్‌కి, జనరిక్స్‌కి ఒక ఎగ్జామ్షన్ ఉంది.
నాట్కో ఈ మార్కెట్‌ని లాంచ్ చేస్తేనే $10 మిలియన్ అవుతుంది ఈ మార్కెట్. ఎంత తెలుసుకొని ఎంత తిరుగుతుందని మనకు ఇంతవరకు తెలీదు. ఉన్నా కూడా ఇవాళ మార్కెట్‌లోనే నాట్కోని తగ్గించారు. ఇవాళ లిస్ట్‌లో మీరు డెఫినెట్‌లీ నాట్కోని కన్సిడర్ చేశారంటే మీకు ఫ్యూచర్‌లో లాభంగా ఉంటుంది. 8 ఫార్మా కంపెనీస్ కుస్తీ చేస్తున్నాయి. వీగోవి తలక ప్రైస్ కంపల్సరీ పడుతుంది. వెళ్ళి పేటెంట్ కూడా అయిపోతుంది. ఇంకా లోన్‌కెళ్ళి కృషి చేస్తారు. ఇదికి పెద్ద లెవెల్‌లో ఒక న్యూస్. దీనికి మనం దగ్గరుంచింది మార్కెట్. దీంట్లోనే ఇంకోటి తెలుసుకోవాలంటే నేను లంగ్ డిసీజ్‌కి ఆ నాట్కో ఉన్న ప్రోడక్ట్. నాట్కో ఫస్ట్ ఫైల్ తన వల్ల లూపిన్ తనక పార్ట్నర్‌షిప్ యాస్ పర్ రెగ్యులేషన్‌లో చేస్తున్నారు. 150 డేస్ ఎక్స్‌క్లూజివ్ అరేంజ్‌మెంట్ ఉంటది. 180 డేస్‌కి ఎక్స్‌క్లూజివిటీ ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది మిగతా వాళ్ళందరూ దీంట్లోకెళ్ళి కుస్తీ చేస్తారు. దీనివల్ల నార్కోకేమో ఒక స్పెషల్ అడ్వాంటేజ్. మనకు తెలిసిందంటే చిన్న చిన్న ఫార్మా కంపెనీస్ ఏదైతే మంచి వాల్యూలో ఉందో అప్పు లేనిది చాలా చిన్న చిన్నవి ఉన్నది అలాంటివన్నీ తీసుకొనెళ్ళి కొనుక్కోవాలి. దాంట్లో ఏదైనా ఆపర్చునిటీ ఉందంటే నేను మీకు చెప్తాను. ఇదవుతున్నది ఒక న్యూస్. బ్లూమ్‌బర్గ్‌లో ఒక పెద్ద న్యూస్ పెట్టారు. ఒక పెద్ద మ్యాన్ ఇండియా తరక పెద్ద మనిషి క్రాస్ ఫైర్ ట్రంప్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ మధ్యలోని ఇండియాలోని లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ రష్యన్ క్రూడ్. నేను ఇన్ని రోజులు చెప్తుంటున్నా. దాంట్లోనేమో అతనే చెప్పేసారు ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్ అని. రష్యన్ క్రూడ్ ఇంత వర్షం బిగినింగ్ నుంచి తీసుకొని $16 బిలియన్ లాభం సంపాదించారు ఒక మనిషి. అలాగ చెప్తున్నా. నేను చెప్పడం లేదు. వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్పానంటే అది నాటుకు ద్రోహం అని చెప్తారు. స్కాట్స్ బెసెంట్ అని యూఎస్ ట్రెజరీ చెప్తున్నారు కూడా అతను. $16 బిలియన్ లాభం సంపాదించారని. ఒక బిలియన్ అవుతుంది 8,800 క్రోర్స్. 88 అంటే 88,000 క్రోర్స్ ప్లస్ ఇంకో 6 బిలియన్‌కి 44 క్రోర్స్ నియర్లీ 1.4 లాక్ క్రోర్స్. నిజమో అబద్ధమో మనకు తెలియలేదు. అదవుతున్న విషయం. ఈ జియో రిటైల్ క్యాంపా కనెక్ట్ చేశారంటే చూసుకోండి. ఎంత కొనాలని మీకే అర్థమవుతుంది. మేము చెప్పడం లేదు. స్కాట్ బెసెంట్ చెప్పింది నేను చెప్తున్నాను. ఇది బ్లూమ్‌బర్గ్‌లో మొదటి పేజీలోనే న్యూస్‌గా పెట్టారు. ఏం చెప్తున్నారంటే ప్రీ ఇనాగ్రేషన్ పార్టీలో మన ముఖేష్ అంబానీ అండ్ అతని వైఫ్ కలిసి ఒక ఫోటో తీసుకున్నారు. ఇలాంటి పార్టీకేమో డొనేషన్ ఇస్తేనే మీరు వెళ్ళొచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీషియల్లీ వాళ్ళ ఫోటో పెట్టడం ద బ్లూమ్‌బర్గ్ ఆర్టికల్‌లో చూపించారు. ఇంకా రిలయన్స్ మీద శాంక్షన్ రాలేదు. స్కాట్ బెసెంట్ చెప్పింది చూస్తారంటే శాంక్షన్ వచ్చేయచ్చు అని అనుకుంటున్నాం. ఇండియన్ గవర్నమెంట్ డెఫియంట రిలయన్స్‌ని బ్యాక్ చేస్తుంది అని ఆర్టికల్ చెప్తున్నది బ్లూమ్‌బర్గ్‌లోని. నేను ఇదేమో ఇన్ని రోజులు మీకు చెప్తూనే ఉన్నాను. నేను మక్కల పేజ్‌లో నేను చేసిన వీడియోస్ లింక్ కూడా మీకు వేస్తున్నాను. మీరే కూర్చొని 1+1 లెక్కలేసుకోండి. మిగతా లెక్కలు మీరే వేసుకొని చూసుకోండి అని చెప్తున్నాను న్యూస్. ఇది అవుతుంది ఇవాల్టికి డెవలప్‌మెంటల్ స్టోరీ. ఇప్పుడేమో మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఏం చేస్తున్నారంటే ఎన్‌పీఏ వదిలేసిందంటే అవసరమా అకౌంట్ చేస్తున్నారు. సో దట్ లాసెస్ అన్నీ ఈ వర్షంలోనే రైట్ ఆఫ్ చేసేయొచ్చు. అప్పుడేమో కొత్త దీంట్లోనేమో లెండింగ్‌లో లాభం చూడొచ్చు. అలా చెప్తున్నా. 2 రోజులు గుప్పని ఎదిగిన ఓలా షేర్ ఇవాళ టక్కన కింద పడిపోయింది. ఈ కంపెనీకి వాల్యూ లేదు. ఇదంతా మీరు కన్సిడర్ చేశారంటే కొంచెం రోజుల తర్వాత మీరు ఏడవలసిందే. పేటీఎం షేర్ 52 హైక్‌లోకి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. మీరు 2000 ఎక్కడో మీరు కొన్నారు ఆ షేర్‌కి. సరే మా లైఫ్ టైమ్‌కి ఎక్కడికెళ్ళదు. మోతీలాల్ ఉన్నారు, ఈవిలు చెప్పారు, అవలు చెప్పారు అనుకున్నారంటే లేకుండా వెళ్ళిపోతారు. యాక్చువల్లీ ఏం బిజినెస్ వాళ్ళు ఏం చెప్తున్నారని వాళ్ళకి తెలిసినా కూడా మనకు చెప్పినట్టుగా మనకు అర్థం చేసినట్టు చెప్పలేదు. దానివల్ల ఈ కంపెనీ దుక్కెళ్ళాలంటే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. అందరూ ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 82% షేర్ కొనడం వల్ల అల్ట్రాటెక్ సిమెంట్‌నేమో ఇండియాని ప్రైవేట్ ఉంచకుండా తీసుకుంటారు. అలాగని చెప్తున్నారు. వాళ్ళేమో ప్రైవేట్‌కి తీసుకుంటారు. వాళ్ళు ప్రైవేట్‌తోనే మర్జ్ చేస్తారని అనుకుంటున్నాం. దాంట్లో ఆదిత్య బిర్లా గ్రూప్ ఏం చెప్తున్నారంటే తనియా లిస్టెడ్‌గా ఉంచాం. మన సబ్సిడీగా ఉంచాం. 6% తీస్తాం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కొన్న కన్నా దానికన్నా ఎక్కువ వాల్యూలో ఉంది షేర్. 370లో 6% ఇస్తా అని చెప్తున్నారు. 370 అంట్రా అంటే వాళ్ళేసిన డబ్బులో చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇది ఒక న్యూస్. 75% ఉంచి మిగతాలకు సబ్సిడీగా వస్తామని అంటున్నారు అని చెప్తున్నారు. సో ఈ కంపెనీ వాళ్ళకి టర్న్ అరౌండ్ అవుతుంది. ఆ కంపెనీ స్టాండ్ అలోన్ ప్రైవేట్‌గా ఉంటుంది. దీంట్లో ఏంటి అర్థం చేసుకున్నారు. సీఎస్‌కే సెపరేట్ ఇచ్చేశారు. సీఎస్‌కే అవుతున్నది ఒక సెపరేట్ కంపెనీ అది. షేర్ హోల్డింగ్ సెపరేట్‌గా ఉంటుంది. దీనివల్ల ఎవడైతే ఇండియా సిమెంట్ ముందు ఉంచారో
వాళ్ళకి సీఎస్‌కే షేర్స్ దొరికుంటుంది. ప్రైవేట్ పీపుల్ ఏంది కొనకండి. ఎందుకంటే సీఎస్‌కే ఎప్పుడు లిఫ్ట్ అవుతుందో తెలీదు. ఆ టీమ్ అంతా కింద మీద అవుతుంది. సీఎస్‌కే మళ్ళీ గెలుస్తేనే మీదకెళ్తుంది. లాస్ట్ సీజన్ లాగా షేర్ బుస్ అయిపోయిందంటే, ఇప్పుడు కూడా షేర్ కూడా బుస్ అవుతుంది. దీనివల్ల ఇప్పటికీ ప్రైవేట్ మార్కెట్‌లో కన్సిడర్ చేసి దెబ్బ కరకండి. ఇన్ఫోసిస్‌లో 80% బోనస్ ఇస్తున్నారు. చెప్తున్నా. బోనస్ అనేది సింపుల్‌గా వస్తున్న డబ్బు కాదు. ఇది వేరియబుల్ పేమెంట్ వస్తున్న కాంపోనెంట్ అది. వేరియబుల్ కాంపోనెంట్‌లో ఒక సబ్స్టాన్షియల్ పోర్షన్ ఇచ్చి టాలెంట్‌ని రిటైన్ చేస్తానని ఇన్ఫోసిస్ చెప్తున్నా. ఇంకవుతుంది ఒక హెడ్‌లైన్ మేనేజ్మెంట్. ఎలాగా మైసూర్ క్యాంపస్‌లో మనుషుల్ని ఎలాగా పైనకి పంపించారండి. 2 సైడ్‌లో లింకేస్తాను మీరే చూసుకోండి. ఇది కంప్లీట్‌లీ ఐటీ సెక్టర్ బీటెన్ డౌన్. మనకు కొంచెం పడిందంటే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇవాళ పడలేదని బాధపడకండి. కొంత శీఘ్రంగా కన్సిడరేషన్ రేంజ్‌కొచ్చేస్తుంది. ఇదున్న ఇవాళ ముఖ్యమైన న్యూస్. ఈ న్యూస్ ఏమో మీరు మనం కన్సిడర్‌గా చూసి బై కన్సిడరేషన్ రేంజ్‌లోని కర్ణాటక బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, నాట్కో ఇలాంటి స్టాక్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని ఎళ్ళొచ్చు. కరెక్ట్ ఆన్ టైమ్‌లో, కరెక్ట్ టైమ్‌లో మనకి రిటర్న్స్ వస్తుంది. థాంక్ యూ. నమస్కారం.